మనిషి మైండ్కి ఒక స్పెసిఫిక్ జాబ్ ఉంటుంది. అది ఆ జాబ్ని సరిగ్గా చేసినప్పుడు క్లియర్గా, కామ్గా, మరింత డిసిప్లైన్గా పనిచేస్తుంది. స్టోయిక్ ఫిలాసఫర్ ఎపిక్టిటస్ మన మైండ్ కామ్గా, డిసిప్లైన్డ్గా పనిచేయడానికి 7 రూల్స్ చెప్పాడు. అవి: నెంబర్ 1, చాయిస్, సరైన విషయాన్ని ఎంచుకోవడం. ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, అందులో సరైన నిర్ణయం తీసుకోవడమే నిజమైన శక్తి. నెంబర్ 2, రిఫ్యూజల్, అవసరం లేని విషయాలను తిరస్కరించాలి. మన టెంప్టేషన్స్కి, మన మైండ్ని పాడు చేసే విషయాల్ని మనం తిరస్కరించాలి. డిస్ట్రాక్షన్స్ని, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ని తిరస్కరించాలి. నెంబర్ 3, ఇయర్నింగ్, మెరుగుపడాలనే కోరిక. నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి. మంచి వ్యక్తిగా, నిన్నటికంటే ఈరోజు బలంగా, జ్ఞానవంతంగా, శాంతిగా నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి. నెంబర్ 4, రిపల్షన్, దూరం పెట్టడం. నెగిటివిటీని దూరం పెట్టు, నెగిటివ్ పీపుల్ని దూరం పెట్టు, అబద్ధాలను, చెడు ప్రభావాలను దూరం పెట్టు. నిన్ను ఒక మనిషిగా బలహీనపరిచే విషయాలు నీ మనసులో నుంచి తీసిపడేయి. నెంబర్ 5, ప్రిపరేషన్, సిద్ధంగా ఉండటం. జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏది ఏమైనా దానికి సిద్ధంగా ఉండాలి. నెంబర్ 6, పర్పస్, లక్ష్యం. లక్ష్యం లేని మనసు ఎక్కులేని నౌక లాంటిది. లక్ష్యం నీ నిర్ణయానికి దిశ చూపిస్తుంది. నెంబర్ 7, అసెంట్, అంగీకారం. నిజాన్ని అంగీకరించండి, నీ నియంత్రణలో లేని వాటిని అంగీకరించండి. ఇది చాలా మంది బలహీనత అనుకుంటారు, కానీ అది మనసుకు స్వేచ్ఛ. ఎపిక్టిటస్ ఇలా చెప్తాడు: మనిషి మనసును మనసే చెడగొడుతుందని. మన తప్పుడు నిర్ణయాలు, మన ఇంపల్సివ్ రియాక్షన్స్, మన అర్థం లేని ఆలోచనలు, ఇవి మన మైండ్ని పాడు చేస్తాయి. పైన చెప్పిన ఈ 7 విషయాలపైన నీ మైండ్ని దృష్టి పెట్టినప్పుడు నీ ఆలోచన స్పష్టంగా ఉంటుంది, నీ ప్రవర్తన ప్రశాంతంగా ఉంటుంది, నీ జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది. మిగతావన్నీ ఓన్లీ నాయిస్. ఇప్పుడే నిన్ను నువ్వు ఈ ప్రశ్న అడుగు: నా మనసు దాని నిజమైన పని చేస్తుందా, లేదా అది దారి తప్పిపోయిందా అని. నీ మనసుని క్లీన్ చేయి, దాన్ని ప్రొటెక్ట్ చేయి. ఎందుకంటే నీ జీవితం అంతా నీ నుంచి వచ్చే ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది.